అందరికీ నమస్కారం. మీ అందరికీ ఆస్ట్రో టైమ్స్ టుడేకి స్వాగతం. ప్రతిరోజు ఎంతోమంది ఎన్నో రకాల ప్రశ్నలతో నా దగ్గరికి వస్తూ ఉంటారు. వివాహాన్ని గురించి, విఫల వివాహాన్ని గురించి, విదేశీయానం, సొంత ఇల్లు, వాహనాలు, ఆరోగ్య సమస్యలు, అప్పులు, ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను. ఎన్ని మంది వస్తే అంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒకళ్ళ ప్రశ్న ఉంటగా ఇంకొకళ్ళ ప్రశ్న ఉండదు. పెళ్లి గురించే కావచ్చు, కానీ ఒకళ్ళు అడిగినట్టుగా ఇంకొకళ్ళు అడగరు. ఒకళ్ళకున్న అప్పులు ఇంకొకలా ఉండవు, ఒకళ్ళకు ఉండవు. ఒకళ్ళకి సమస్యలు ఇంకొకళ్ళకు ఉండవు. ఓకే, ఇప్పుడు కానీ వీళ్ళందరికీ ఒక కామన్ క్వశ్చన్ మాత్రం ఉంటుంది. ఈ ప్రశ్న అడగకుండా ఎవరు వెళ్ళరా. ఆస్ట్రాలజీ దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చిన ప్రతివాడు ఈ ప్రశ్న మాత్రం డెఫినెట్గా అడిగే తీరుతాడు. ప్రతి వాడికి ఉంటుంది. నేను ఎంతకాలం బతుకుతాను, ఎంతకాలం బతుకుతాను చెప్పండి, దాన్ని బట్టి నేను ఫైనాన్స్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. మళ్ళీ దగ్గరికి వచ్చి అక్కడే ఆగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఫైనాన్స్ దగ్గరే ఆగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంతకీ ప్రశ్న ఏంటంటే, జాతక చక్రం చూసి ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడో మనం చెప్పచ్చా? ఆస్ట్రాలజీలో ఇప్పుడు రెండే ఉన్నాయి. చెయ్యచ్చా చేయకూడదా? చెయ్యవచ్చు. అలా అయితే ఇలా, ఇలా అయితే అలా కాదు. ఒకటే సమాధానం. ఈ మ్యాచ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అంతే. సిక్స్టీ 60% ఓకే అండి, 70% ఓకే అండి. ఇదంతా నాన్సెన్స్. అలాగే జాతక చక్రం చూసి మనిషి ఎంతకాలం బతుకుతాడో చెప్పచ్చా? చెప్పచ్చు. ఎస్, పాసిబుల్. అందుకు మనం చూడాల్సింది ఏమేంటి? ఒక ఆస్ట్రాలజర్గా అసలు ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో ఎలా చెప్పచ్చు? జాతక చక్రంలో మనం ఏమేం చూడాలి? అన్నిటికన్నా ముందు చూడాల్సింది ఆయుర్దాయ స్థానాలు. 1, 8, 3 మన జీవితంలో, మన రాశి చక్రంలో ఆయుర్దాయ స్థానాలు, వాటిని చూడాలి. అలాగే మారక స్థానాలు 12, 7, 2 మారక స్థానాలు, ఇవి చూడాలి. ఈ స్థానాల అధిపతులు, వాళ్ళ ఉన్న స్థానాలు ఎవరితో ఇతి చెంది ఉన్నారు, ఎవరి దృష్టులు ఈ గృహాల మీద పడుతున్నాయి, వాళ్ళు నైసర్గిక శుభుల, నైసర్గిక పాపుల. ఒకవేళ నైసర్గిక శుభులు, పాపులు ఇలా ఏదో ఒకటి అయితే వీళ్ళు ఈ జాతకునికి మంచి చేస్తారా, చెడు చేస్తారా? యోగకారకుడా, బాధకుడా? యోగకారకులు ఎవరన్నా ఉన్నారా, బాధకులు ఎవరన్నా ఉన్నారా వాళ్ళలో, ఈ గ్రహాధిపతుల్లో?
దుష్ట స్థానాధిపతులు 6, 8, 12. ఇందాక ఆయుర్దాయ స్థానం గురించి చెప్పుకున్నప్పుడు 8 చెప్పుకున్నాం, మారక స్థానం చెప్పుకున్నప్పుడు 12 చెప్పుకున్నాం. మళ్ళీ దుస్థానాలు కూడా మన జీవితం మన జాతక చక్రం చూసినప్పుడు వాటిని దుస్థానాలని కూడా అంటారు. ఆ గ్రహాధిపతి మనకి ఆ రాశ్యాధిపతి మనకి చెడు కూడా చేస్తూ ఉంటాడు. వాడితో ఏ గ్రహాన్ని కలిస్తే సర్వనాశనమే. వాడి దృష్టి పడిన రాశిలో సర్వనాశనం అవుతూ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి. మరి వాడే మనకు ఆయుకారకుడు కూడా అవుతున్నాడు. 8, 12 వాళ్ళు. ఇలాంటి పటికరాలు చాలా ఉన్నాయి. ఇది మనం రాశి చక్రంతో పాటు అంశచక్రంలో కూడా చూసుకుంటూ ఉండాలి. D1, D9 రెండు చూడాలి. గ్రహాల అవస్థలు అంటే మనం పాడే అవస్థలు కాదు, గ్రహాలకి వేరే రకాల అవస్థలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. 5 రకాల బాలాది అవస్థలు, జాగ్రత్తాది అవస్థలు 3 రకాలు ఉన్నాయి. దీప్తాది అవస్థలు 9, లజ్జితాది అవస్థలు 6, శయనాది అవస్థలు 12. మొత్తం ఇవన్నీ కలిపి 35, 36 వస్తూ ఉంటాయి. ఒక గ్రహం ఏ అవస్థలో ఉంది, అవస్థలో ఉంటే ఆ అవస్థలో ఉంటే మంచిదే, ఆ అవస్థలో ఉంటే చెడా? చెడు చేసే గ్రహం ఇప్పుడు నిద్రావస్థలో ఉండాలి, మంచి చేసే గ్రహం జాగ్రత్త అవస్థలో ఉండాలి. అలా ఉంటే ఎక్కువ కాలం బతుకుతారు. అసలు ఈ ఆయుర్దాయం అప్ టు 33 సంవత్సరాలు ఎవరన్నా జీవించి ఉంటే అది అల్పాయు అని, 33 to 63 మధ్యాయు, 33 to 73 దీర్ఘాయు, అప్ టు 100 అమిత. 100 దాటిపోతే ఎవరైనా వాళ్ళని దాన్ని విపరీత ఆయుర్దాయం అంటారు. కలియుగంలో 100 దాటిపోతే దాన్ని విపరీత ఆయుర్దాయం ఉంది వాళ్ళకంటారు. సో ఇన్ని లెక్కలు చూసుకుని, ఇది కాక ఈ గ్రహ 6, 8, 1, 8, 1, 8, 3, 12, 7, 2 ఈ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టిలు పడుతున్నాయి, ఆ దృష్టులు వాటి సామాన్యమైన దృష్టే, విశేషమైన దృష్టే. కొన్ని గ్రహాలకి విశేషమైన దృష్టి ఉంటుంది. బృహస్పతికి 7వ దృష్టి అన్ని గ్రహాలకి ఉంటుంది. బృహస్పతికి 2 విశేషమైన దృష్టిలు ఉన్నాయి, 5, 9. శని గ్రహానికి 3, 10. కుజుడికి 4, 8 అని విశేషమైన దృష్టిలు ఉన్నాయి. బృహస్పతి 9వ దృష్టి పెడితే చాలా శుభం. అలాగే కుజుడిది 8వ దృష్టి పెడితే చాలా చెడు. ఇవి చూడాలి. ఇది కాక ఈ గ్రహాల దశలు ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో వస్తున్నాయి. ఈ మారక గ్రహాల దశలు ఎప్పుడు వస్తున్నాయి? తొందరగా వస్తే తొందరగా పోతాడు, లేటుగా వస్తే లేటుగా పోతారు. అసలు కొంతమందికి కొన్ని రకాల దశలు రావు. చంద్రమహాదశలో పుట్టిన వాళ్ళకి సూర్యమహాదశ రాకపోవచ్చు. ఎందుకంటే చంద్రమహాదశ నుంచి సూర్యమహాదశకు వచ్చేసరికి 110 సంవత్సరాలు దాటిపోతుంది. అది విపరీతాయుర్దాయం. అంతకాలం ఎవరు బతకరు. అట్లీస్ట్ ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలను బట్టి. భవిష్యత్తులో ఏమైనా జరిగితే జరగవచ్చేమో, ప్రస్తుతానికైతే లేదు. ఇదొకటి. అందుకే ఒక్కొక్కసారి ఆ దశ రాకపోయినా మన అంతర్దశలు చూస్తూ ఉండాలి. అత్యవసరమైతే మహాదశ, అంతర్దశ, ప్రత్యంతరదశ, సూక్ష్మాంతరదశ, ప్రాణాంతరదశ, దేహాంతరదశ, ఇన్ని రకాల దశలు ఉన్నాయి. ఇది కాక జైమిని చరదశ వేరే ఉంది, కాలచక్ర దశ వేరే ఉంది, మండూక దశ వేరే ఉంది, ఉడు దశ వేరే ఉంది.
ఇన్ని దశలతోనూ ఆయుర్దాయాన్ని చెప్పేటప్పుడు ఆస్ట్రాలజర్ సమన్వయం చేసుకోవాలి. అప్పుడే ఫలితాలను చెప్పగలగతాలి. ఆయుర్దాయం గురించి మాట్లాడడం అంటే అంత సులభం కాదు. ఆ జాతక చక్రం చూసి మీరు 80 సంవత్సరాలు బతుకుతారండి, 70 సంవత్సరాలు బతుకుతారండి చెప్పడం కుదరదు. ఒక్కొక్కసారి కొన్ని రకాల దశలు కొన్ని ఆర్డర్స్లో మంచివి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ దశ, బృహస్పతి దశ 4వ దశ అయితే బాగుండదంట. అదే 5వ దశ అయితే చాలా బాగుంటుంది అంటారు. 4వ దశ, 5వ దశ. ఇది కాక అసలు హీరోస్ ఇద్దరిని మనం వదిలేసాం ఇప్పటిదాకా, రాహుకేతువులు. అసలు ప్రబల మార్కుడు రాహు, వాడితో ఏమైనా సంబంధం వస్తుందా? ఇది పోతే కేతు, అసలు కేటుగాడు కేతే, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. కేతు ఇచ్చే ఫలితాలు ఎవ్వరూ ఊహించలేరు. ఇది కాక ఇది అంతా మనం రాశి చక్రాన్ని చూసి మాత్రమే చెప్పాం. ఈ రాశి చక్రం కానీ నవాంశ చక్రం కానీ మనం చూసి చెప్పేవి మన జీవితంలో కొన్ని సంఘటనలు జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి అనేదానికి ఒక ఇండికేషన్ మాత్రమే. సంఘటన జరుగుతుందా జరగదా అనేది నిర్ణయించేది ఆ గోచారం. గోచారంతో సమన్వయం చేసుకోవాలి. గోచారం అంటే ఈ క్షణం నా జీవితంలో నా జీవితంలో ఏం జరుగుతోంది, అది ఈ రోజున ప్లానటరీ పొజిషన్ నా బర్త్ చార్ట్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తోంది, అది చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంటే అది బాగుంటుంది, అది బాగుంటే ఇది బాగుంటుంది. రెండింటి మధ్యన సమన్వయం కుదరాలి. దశ అంతర్దశ లార్డ్స్కి మధ్యన ఏదైనా సంబంధం ఏర్పడుతూ ఉండాలి. వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉండాలి. చివరిలో చెప్తున్నా, ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు జరిగే ఉల్కాపాతాలు, ప్రతి సంవత్సరం ఏర్పడే గ్రహణాలు, అప్పుడప్పుడు మాత్రమే జరిగే కనిపించే తోకచుక్కలు కూడా మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. తప్పదు. మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా గెలవాలి. ఏప్రిల్ 9వ తారీఖు నాడు వచ్చిన గ్రహ ప్రభావం వల్ల ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయాడు. ఈ డైరెక్షన్లో ఎవడో ఆలోచించాడు ఆ చార్ట్ని. 84లో కనిపించిన హేలీ తోకచుక్క వల్ల ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు. తోకచుక్క ప్రభావం అది. గ్రహణాలు ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక ఆస్ట్రాలజర్ ఆయుర్దాయాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. అది సాధ్యమే. కానీ 2 ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మనం ఈ చార్ట్ను ఓపెన్ చేసి చూడాలి. ఒకటోది ఇలాంటి ఆయుర్దాయాన్ని నిర్ణయించగలగాలి. ఒకటోది వివాహ సమయంలో వివాహ పొంతన చూసేటప్పుడు ఒకసారి, లేకపోతే అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే. ఇంకా మరణమే గతి, ఆ మరణం వస్తుందా రాదా, అలాంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఆ జ్యోతిష్కుడు ఈ ఆయుర్దాయాన్ని గణించి దాన్నే కొంచెం ఎలా చెప్పాలో అలాగా ఆ చార్ట్ మనకి ఇచ్చిన వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రాలజర్ నిజంగా తన బుద్ధి కుశలతని వాడాలి. ఆయుర్దాయం చెప్పడం సాధ్యమే, కానీ ఇంత కష్టం పడాలి. ఇదేం 1 రోజు 2 రోజులతో అయ్యే పని కాదు. 2-3 కరెక్ట్గా 2-3 వారాలు పట్టే పనే ఇది.
అందరూ చాలా పేషెన్స్ తోటి విన్నారు. మరో మంచి వీడియోతో మీ అందరి దగ్గరికి వస్తాను. నమస్కారం.